I hate love. I can't love. I can't live with you. ఆహాహా, ఈ స్వీట్ తింటుంటే మాయాబజార్ సినిమాలో పాట గుర్తుకొస్తోంది. ఏంట్రా ధీరజ్, ఆ ధరణి వాళ్ళ నాన్న దుబాయ్ నుంచి రాకుండా నేను ఈ పెళ్లి చేసుకోనని ఖరాఖండిగా తెగేసి చెప్తుంది. శక్తి, ఈ హోమ్ మేడ్ స్వీట్స్ భలే ఉన్నాయి తెలుసా? బాగుంటే తిని చావు, నన్ను పలకరించకు. అసలు చిరాగ్గా ఉన్నాను. ఒరేయ్, వాళ్ళ నాన్న ఏమన్నా వరల్డ్ ప్రెసిడెంట్ ఆరా? ఆయన రావాలి రావాలి అని పట్టుబడుతుంది. ఆయన గారు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఆయన కోసం పెళ్లి ఆపుకుంటావా? పిచ్చిగోల కాకపోతేను. అంత సవ్యంగా సాగిపోతుంటే ఈ పితలాటకం ఏంటో. దీన్నే రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలడం లేదంటారు. దూరకే, నువ్వు దూరకే. దవడలు ఆడిస్తున్నావుగా, ఆడించు. దూరితే దవడలు ఒత్తుతా. చేయడానికి ఏమీ లేదు. వాళ్ళ నాన్న వాళ్ళకు గొప్ప. నీకు ఆరాటం ఉంటే ఊరంతా ఆరాట పడాలా? ఇప్పుడు గాని ఆ ప్రతాప్ గారు రాకపోతే పెళ్లి పోస్ట్ పోనే. వారం కాకపోతే వారం, నెల కాకపోతే నెల, సంవత్సరం కాకపోతే సంవత్సరం. అసలు ఈ పెళ్లి జరుగుతుందో లేదు? ఏంటి నెత్తిని కొడతావేంటి? వాగద్దు అంటే వాగుతావెందుకే? కామెడీగా కనిపించినా సౌమ్య చెప్పిందో విధంగా ఆలోచించాల్సిన విషయమే మమ్మీ. నిజంగానే వాళ్ళ నాన్న అసలు రాకపోతే? అప్పశకునాలు ఆపరా. దీని రోగం నీకంటుకున్నట్టుంది. రోగం కాదు మమ్మీ, ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఎలారా మరి? ఒరే ధీరజ్, ధరణికి ఫోన్ చేయరా. నీ మాటన్నా వింటుందేమో. నైస్గా చెప్పి పెళ్లి కొప్పించు. చెయ్యి. వింటుందంటావా మమ్మీ? వింటుందంటావా కాదు, వినేట్టు చెయ్యాలి. ట్రై చేయరా. హాయ్ ధరణి. హాయ్ ధీరజ్. ఏంటి ధరణి, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. బాగానే ఉన్నాను అంటున్నావు, కానీ బాగున్నా అనడం లేదంటేనే బాగులేదని అర్థం. అదేంటి? నువ్వు అన్నం తినలేదంట కదా, అమ్మ చెప్పింది. ఆ విషయం విన్న వెంటనే అన్నం తినడానికి కూర్చున్నా నేను. లేచి వెంటనే చేయి కడిగేసుకున్నాను. స్వీట్స్ లాగిస్తున్నాడు, ఇంకా అన్నం ఎందుకో. అన్ని అబద్ధాలే. అయ్యో, ఎందుకలా? నా ఫియాన్సీ అన్నం తినకుండా నేను ఎలా తింటాను డియర్? నేనేమో మా నాన్న గురించి ఆలోచించి ఫోన్ రాలేదన్న బాధలో ఉన్నాను. నేను నా ధరణి బాధలో ఉంది అనే బాధలో ఉన్నాను. నా మీద నీకున్న ప్రేమకి థ్యాంక్స్ ధీరజ్, కానీ నువ్వు అన్నం మానేయకు. నువ్వు తింటాను అను, నేను తింటాను. సరే, తింటాలే. తినడం కాదు, తినేటప్పుడు వీడియో కాల్ చేయి, అప్పుడే నేను తింటాను. సరే. ఎన్ని మాయ మాటలు చెప్తున్నాడు. కంచాలు కంచాలు లాగించి అన్నం మించి లేచా అంటున్నాడు. ఆడపిల్లతో అబద్ధాలు ఆడుతున్నాడు. ఖచ్చితంగా అజీర్తి రోగం చేస్తుంది. అమ్మా, మాయమాటలు చెప్పి అమ్మాయిని బురిడి కొట్టించడంలో నీకు నువ్వే సాటిరా. అవును, మా అమ్మ చీరిచ్చింది కదా, అది నీకు నచ్చిందా?
చాలా బాగుంది. థ్యాంక్ యూ. దేనికి? నచ్చినందుకు, బాగుంది అన్నందుకు. అవును తరణి, మీ నాన్నగారి దగ్గర నుంచి ఫోన్ రాలేదా? రాలేదు ధీరజ్. అదే టెన్షన్గా ఉంది. 4 రోజుల్లో వస్తానన్నారు. 4 రోజుల నుంచి ఫోన్ కలవడం లేదు. బయలుదేరారో లేదో అని తెలియడం లేదు. డోంట్ వరీ, వచ్చేస్తారులే, వచ్చి తీరుతారు. అవును ధరణి, మీ నాన్న రాకపోతే పెళ్లి చేసుకోనన్నావంట? అవును ధీరజ్. అదేంటి ధరణి, ఆల్రెడీ మన పెళ్లి మీ నాన్నగారు ఒప్పుకున్నదే. పైగా పీటల మీద దాకా వచ్చి పోస్ట్ పోన్ అయింది. వారు ఖచ్చితంగా పెళ్లి టైం కల్లా వస్తారన్న నమ్మకం నాకుంది. మళ్ళీ మళ్ళీ ఇలా మ్యారేజ్ పోస్ట్ పోన్ అయితే అరేంజ్మెంట్స్ వేస్ట్ అవుతాయి. పెట్టిన ఖర్చు లాస్ అవుతాము. పైగా రెండోసారి పెళ్లి, ఇది కూడా వాయిదా పడితే బంధువులు, మిత్రులు, అయిన వాళ్ళు ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించు. ఏం ఆలోచించినా ఎవరేమనుకున్నా ఖర్చులెంతైనా నాకు మా నాన్న లేకుండా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మన పెళ్లి ఆయన సమక్షంలో జరుగుతుంటే ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి. వచ్చాక నా బుజ్జమ్మ పెళ్లి అయిపోయిందా అనే బాధ ఆయన మొహంలో, నేను లేకుండా చేసుకున్నావన్న ఫీల్ ఆయనలో కలగకూడదు. మా నాన్నకి మా తమ్ముడి కన్నా నేనంటేనే ఎక్కువ ప్రేమ. అలాంటిది ఆయన ఆబ్సెంట్ లో పెళ్లి చేసుకుంటే ఎలా? తండ్రిగా చల్లని దీవెనలు అందుకోలేదని ఆ తర్వాత బాధతో ఆయన కళ్ళు చెమ్మగిల్లితే అది నేను చూడలేను. ధరణి, నువ్వు ఊహించేంతగా వాళ్ళంతేం బాధపడరు. తను మనస్ఫూర్తిగా అంగీకరించిన సంబంధమే కదా. కావచ్చు, కానీ మా నాన్న మనసు నాకు తెలుసు ధీరజ్. ఆయన నా కోసం ఎంతో చేశారు. అలాంటిది ఆయన కన్నా పెళ్లి ముఖ్యం అనుకునేలా ప్రవర్తించడం నా మనసుకి నచ్చని పని. ఏంటి మమ్మీది? ఆహా, అది కాదు ధరణి. ప్లీజ్ ధీరజ్, తప్పుగా అనుకోకు. నా మనసుకి నచ్చని పని నేను చేయలేను. ఐఎమ్ సారీ. సరే, మనం పెళ్లిలా పోస్ట్ పోన్ చేసుకుంటే శత్రువులకి మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. శత్రువులు శత్రువులే. అప్పుడైనా వాళ్ళుండే వాళ్ళే, ఇప్పుడైనా ఉండేవాళ్లే. వాళ్ళ కోసం పెళ్లి చేసుకోవాలా, మా నాన్న కోసం చేసుకోవాలా? నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకు ధీరజ్. మా నాన్న వచ్చిన మరుక్షణం ముహూర్తం ఉన్నా లేకపోయినా నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు నా మెళ్ళో తాళి కట్టడం మా నాన్న కళ్ళతో చూడాలి. ఆనంద బాష్పాలు అలా కండువాతో ఒత్తుకుంటుంటే నేను చూడాలి. ఆయన తృప్తే నాకు సంతోషం. ఇంకా ఈ విషయం మాట్లాడకు ధీరజ్, అర్థం చేసుకో. సర్లే ధరణి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. థ్యాంక్స్ ధీరజ్.
ఇది మమ్మీ పరిస్థితి, విన్నావుగా? ధరణి పాయింట్ ఆఫ్ వ్యూలో తను కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఏమంటావు శక్తి? అయ్యో, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కరెక్టేగా. 100%. అందులో డౌట్ ఏముంది? పెళ్లి కావాల్సిన ఏ ఆడపిల్లైనా ఇలాగే ఆలోచిస్తుంది. నీకు ఈ జన్మలో పెళ్లి కా సౌమ్య. నీకయ్యి ఏం ప్రయోజనం? నాకు కాక అదే ప్రయోజనం. సౌమ్య, నువ్వు ఆవేశపడకు. స్వీట్ తిను, కాస్త మనసు కుదుట పడుతుంది. నిన్ను ఛీ! ఏంటి ఆ శక్తి బెదిరింపుల గురించి ఆలోచిస్తున్నావా? ఇలాంటి కుక్క బెదిరింపులు నిన్నెన్నిసార్లు బెదిరించలేదు, దాని మీద నువ్వెన్నిసార్లు గెలవలేదు. దాని మాటల గురించి పట్టించుకుంటే ఎలాగా? అది ప్రగల్భాలు పలకడంలో ఉత్తర కుమారుణ్ణి మించింది. నిన్ను గెలవలేక చావు తెలివితేటలు చూపిస్తోంది. నువ్వు దానికి భయపడి వెనక్కి తగ్గేదే లేదు. ధరణి పెళ్లి ధీరజ్తో జరగకుండా చూడడమే మన ముందున్న పెద్ద సవాల్. ముందు దాని గురించి ఆలోచించు. ఏం ఆలోచించమంటావమ్మా? అది గుణకి చెప్పి నన్ను పెళ్లి దగ్గరకు రానివ్వకుండా చేస్తాను అంటుంది. దాని మొహం. అది చెప్తే గుణ వింటాడా ఏంటి? అయినా అది నీ కూతురని చెప్పకుండా నువ్వు ఆ పెళ్లికి వెళ్ళటం కుదరదంటావా? పోయినసారి ఎలా వెళ్ళావు అలాగే వెళ్తాం. వెళ్ళిన వాళ్ళని వద్దని మెడబట్టి గెంటేస్తారా? అలా గెంటితే మాత్రం గుణ చూస్తూ ఊరుకుంటాడా? మనకి తోడుగా అక్కడ తరుణ్ కూడా ఉంటాడు. వాళ్ళిద్దరూ మనకి సపోర్ట్ గానే ఉంటారు కదా. నువ్వెందుకే దాని గురించి భయపడతావు? అదేమన్నా మంచిదైతే, నమ్మదగిందైతే, దాన్ని ఎవరైనా విశ్వసిస్తే అప్పుడు మనం వెనకడుగు వెయ్యాలి. దాని దుర్మార్గం బయటపెట్టే టైం వచ్చినప్పుడు ఎందుకే నీకంత భయం? ధైర్యంగా ఉండు. దేవుడు మంచి వాళ్ళకి సహాయం చేస్తాడు. సాయం చేస్తే ఎందుకమ్మా మనకిన్ని కష్టాలు? ఒకప్పుడు దేవుణ్ణి చూసినా, దేవుణ్ణి తలుచుకున్నా భయం వేసేది. ఆయన్ని మనం ఏం కోరామని, ఏ బరువు బాధ్యతలు ఆయన మీద పెట్టామని? కష్టాల తర్వాత కష్టాలు, కన్నీళ్ల వెంట కన్నీళ్లు సృష్టిస్తున్నాడే గాని ఒక్కరోజైనా సంతోషంగా ఉండేలా చేస్తున్నాడా? అమ్మమ్మా, ఏంట్రా హరి, మొహం సంతోషంగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఏంటి సంగతి? మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చానమ్మా. గుడ్ న్యూసా? అవునమ్మా, మనం ఈసారి ఎలాంటి శ్రమ పడకుండానే మనకు ఆ దేవుడు సహకరించాడు. చెప్పానా? ఇందాకే చెప్పానా మంచి వాళ్ళకి దేవుడు అండగా ఉంటాడని? ఏంటి హరి, దేవుడు అందించే సహకారం ఏంటి? దుబాయ్లో ఉన్న ప్రతాప్ గారు ధరణికి ఫోన్లో టచ్లోకి రావడం లేదంట. వారం నుంచి ట్రై చేస్తుంది, అయినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అసలు ఆయన ఫోనే కలవటం లేదు. దుబాయ్ నుంచి ఆయన రానిదే, పెళ్లి చేసుకోనని కరాఖండిగా తేల్చి చెప్పేసిందంట ధరణి. ఆయన వచ్చాకే పెళ్లి, లేకపోతే పెళ్లి చేసుకోనని స్పష్టంగా వాళ్ళ మొహం మీదే చెప్పేసిందమ్మా. నిజమా? ధరణి అలా చెప్పిందా? చెప్పిందనే కదా చెప్తున్నాను. మంచి శుభవార్త విన్నట్టుందిరా. మంచి వార్త చెప్పావురా. ఏంటమ్మా ఇంత పెద్ద గుడ్ న్యూస్ చెప్పినా డల్గానే ఉన్నావు? ఏమైందమ్మా? ధరణి పెళ్లి మనం కష్టపడకుండానే ఆగిపోయింది కదా. అంతకన్నా కావాల్సిందే ఉందమ్మా. అత్త ఏదేదో అందనుకున్నాం, ఆవిడ అన్నదానికి భిన్నంగా జరుగుతుంది. ఆ ప్రతాప్ గారిని రాకుండా దేవుడు ఆపుతున్నాడని నాకు అనిపిస్తుంది. ఏం సంతోషంగా ఉండమంటావురా? ఆలోచించకుండా, భయపడకుండా ఎలా ఉండమంటావు చెప్పు? ధరణికి నిజం చెప్పలేను. చెప్పినా ఇప్పుడు అది నమ్మే స్థితిలో లేదు. మనం తన మంచి కోరి ఎన్ని రకాలుగా చెప్పినా అది మన మాట చెవికి ఎక్కించుకోవడం లేదు. ఇప్పుడు నేను కన్న తల్లినని చెప్పినా అదేదో కల్పితం అనుకుంటుంది, కానీ నిజం అనుకునే పరిస్థితుల్లో లేదు. ఆ శక్తి ధీరజ్లు కలిసి దాన్ని నాకు బద్ధ శత్రువుగా తయారు చేస్తున్నారు. కన్న తల్లిని
దానికి నేను పనికి రాకుండా అయిపోయాను. అది నన్ను శత్రువుని చూసినట్టు చూస్తుంది. నా మొహం చూడగానే చిట్లించుకుంటుంది, నన్ను అసహించుకుంటుంది, నన్ను దూరంగా నెట్టేస్తుందని భయపడుతున్నాను రా. పెళ్ళి ఆగటం ఆగకపోవడం తర్వాత మనం అవ్వనివ్వము, ఎలాగైనా అడ్డుపడి ఆపుతాం. అది కాదు ఇప్పుడు కావాల్సింది. ధరణి నన్ను అర్థం చేసుకోవడం, తన మంచి కోసమే మనమంతా తాపత్రయపడుతున్నామని అర్థం చేసుకోదేమో అని భయంగా ఉందిరా. అటు కన్ను కూతురికి నిజం చెప్పలేను, ఇటు పెంచిన కూతురికి నిజం చెప్పలేను. కన్నా పెంచిన అమ్మే కదరా. నిజం చెప్తే అది వస్తుందా, ఇది వెళ్ళిపోతుందా? సందిగ్ధంలో నా మనసు నలిగిపోతుందిరా. ఏం చెయ్యాలో, ఎలా అందరికీ నచ్చజెప్పాలో తెలియక బుర్ర బద్దలైపోతుంది. మధుకేమో నేనంటే ప్రాణం, మధు అంటే నాకు ప్రాణం, ధరణికి నాన్నంటే ప్రాణం, వాళ్ళ నాన్నకి ధరణి అంటే ప్రాణం. పేగుబంధం తెంచుకోలేక, పెంచిన ప్రేమ వదులుకోలేక నేను సతమతమవుతున్నాను రా. రేపు దాని పరిస్థితి, ఆయన పరిస్థితి కూడా అదే కదా. ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరిపోతాయి, సుఖాలు సంతోషాలు మన దగ్గరకు ఎప్పుడు చేరుకుంటాయేమో అని బాధగా ఉందిరా. మధు ఈ మధ్య నాన్న గురించి అడగట్లేదు అనుకున్నా, మనసులో మాత్రం ఆ కోరిక అలాగే ఉందిరా. ఈ పరిస్థితిలో మధుకి నిజం చెప్తే మధు నన్ను అసహించుకుంటుంది, అటు ధరణి కూడా నన్ను అసహించుకుంటుంది. ఇద్దరి అసహ్యాలకి నేను నలిగిపోతాన్రా. ఏం చెయ్యాలో, ఈ సమస్యకి పరిష్కారం ఏంటో అర్థం కాక నాలో నేనే సతమతమైపోతున్నాను. ధరణి, ముందు పెళ్లి ఆగనివ్వవే, ఆ తర్వాత టైం చూసుకుని ధరణికి నిదానంగా నచ్చ చెప్పచ్చు. ఏం నచ్చ చెప్తావమ్మా? కనబడితేనే కన్నెర్ర చేసి కసురుకుంటుంది. ఆ రోజు చిన్నపిల్ల ఆవేశంలో వచ్చిందని అర్థం చేసుకోకుండా నేనే తొందరపడి చెయ్యెత్తాను. చెయ్యెత్తి ఎంత పెద్ద తప్పు చేశాను. ఆ తప్పుకి తను నా మీద కోపం పెంచుకోవడంలో తప్పే లేదనిపిస్తుంది. ఎలా సంజాయించుకోవాలి, ఎలా తన మనసుకు సమాధానం చెప్పాలి? అమ్మా, నువ్వు అవన్నీ తలుచుకొని బాధపడకు. నీకు నువ్వుగా చెప్పకపోయినా టైం చూసి నేనే ధరణికి అన్ని విషయాలు చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాను. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండమ్మా. నువ్వు అతిగా ఆలోచించి అనారోగ్యం పాలైతే తట్టుకోలేమమ్మా. అవును ధరణి, నువ్వు ప్రశాంతంగా ఉంటేనే మేం ప్రశాంతంగా ఉండగలం. నువ్వే మాత్రం ఆందోళన చెందినా మేము అల్లకల్లోలం అయిపోతామే. మమ్మల్ని ఓదార్చే ధైర్యం నీకుంది, కానీ నీకు నచ్చ చెప్పే ధైర్యం మాకు లేదే. ఏంటి ఎలా వచ్చావు? నీలా నేనేం దొంగతనానికి రాలేదులే, కంగారు పడుకో. నువ్వేం నన్ను దెప్పాల్సిన అవసరం లేదు. వచ్చిన పనేంటో చెప్పు. ధరణి బాలు ఉన్నారా? లేరు, బయటికి వెళ్ళారు. అయితే కరెక్ట్ టైంకి వచ్చాను. కరెక్ట్ టైమా? ఏంటది? మరేంటంటే కాస్త వివరంగా చెప్తాను, శ్రద్ధగా వింటూ ఉండు. చూడు, నువ్వు కానీ వేరే ఎవ్వరైనా కానీ నీ కూతురుతో నా కొడుకు పెళ్ళాపడం మీ వల్ల కాని పని. అది చెప్పడానికే వచ్చావా? ఈ మాటే అయితే ఫోన్లోనే చెప్పేదాని కదా.
మరి అక్కడ జరిగిన విషయం అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి బెదిరించడానికి వచ్చావా? ఎందుకు శారదా ఈ తొందరపాటు అపార్థాలు? కాస్త నిదానంగా ఆలోచించు. నువ్వు నేను ఎలా అయినా కావలసిన వియ్యపురాళ్ళం. మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం ధర్మం. నీకు తప్పదు, నాకు తప్పదు. మనసులో ఇష్టాలు లేకపోయినా జనం కోసమైనా పళ్ళికిలిస్తూ పలకరించుకోవాలి. తప్పదు, మరో దారే లేదు. సో కాస్త కోపం, ఆ విసురు, రుసరుస, బుసబుస తగ్గించుకో. నేనేం బ్లాక్మెయిల్కు రాలేదు, బ్యాట్ చేయడానికి రాలేదు. నీతో పని పడొచ్చాను. నాతో ఏం పని? మహాకవి శ్రీశ్రీ గారు అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, కాదేది కవితకు అనర్హం అన్నట్టు పని ఎవరితో ఎవరికైనా రావచ్చు. నేతకు ఓటర్లతో, మంత్రులకు అటెండర్లతో, చివరకు పగోళ్లతో, పనికి మాలిన వాళ్లతో ఎప్పుడైనా ఎందుకైనా పని పడొచ్చు. ఇప్పుడు నువ్వెవరు, నేనెవరు? నేను నీకు, నువ్వు నాకు పడని వాళ్ళం. అయినా నాకు నీతో పని పడింది. ఇదంతా ఎందుకు? పనేంటో చెప్పు. చెప్తా వదిన గారు. ఆశ్చర్యమేమీ లేదు, పిలవాల్సిన పిలుపే అది. ఇదేదో పెద్ద ప్లాన్ తోనే వచ్చింది. అందుకే పిలుపుల్లో వరసలు, మాటల్లో మర్యాదలు, ఇరికించడానికో నిండా ముంచడానికో. ఏంటి, ఏదో ఇబ్బందులు పెడతాను అని ఆలోచిస్తున్నావా? అదేం లేదు. లేదన్నా నీ ఫేసే ఉంది అని చెప్తోందిగా. కానీ ఇంకా విషయం దాయడం అనవసరం. సూటిగా పాయింట్కి వస్తాను. శత్రువుకి శత్రువు మిత్రుడు అనే మాట విన్నావా? విన్నాను. అయితే అడుక్కున్నా అదృష్టరాత ఉన్నవాడితో కలిసి అడుక్కోవాలని వెనక ముందు దమ్మిడి లేని ఆ జననీతో చేయి కలిపితే ఏమొస్తుంది? జోగి జోగి రాసుకున్నాక బూడిద దులుపుకోవడానికి తప్ప. ఆ అమ్మాయి అంత గట్టిగా ఉన్నప్పుడు నువ్వెందుకే ఇంకా ఏదో జరుగుతుందని భయపడి ఆలోచిస్తున్నావు? నాతో చెయ్యి కలిపితే లక్షలు వెనకేసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించమ్మా. నాన్న ఎలాగూ వస్తారులే, నువ్వు పెళ్లి కొప్పేసుకో.